सर छोड़ दीजिए मुझे, मुझे कुछ नहीं मालूम है साहब, साहब छोड़ दीजिए मुझे साहब, मुझे कुछ नहीं मालूम है साहब। చెన్నై నుండి చూసి బ్లాక్ గార్డ్ నీ టైం బాగుందిరా. హలో సుసి, ఎలా ఉన్నావమ్మా? నేను సుసేన్ కాదు, నా పేరు బాలు. సేటు వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను. ఆహా, సుసి ఎలా ఉంది? బానే ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా, కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం బంటోడా. అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ చందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, అయితే ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా, గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ, అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐసనమ్ము అంటావంటే ఐసన్ గట్టిగారు. అలా ఆడిస్తూనే ఉండు. గంటే కదా అని ఆపేశావా, గుత్తి కోస్తా. చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసౌవే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో, వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? ఆయ్, నీ చంప అదుర్సు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. బావా, బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడ ఈ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట చిలిపి. ఏంటి లోపల ఏదో జింగిరి పింగిరిలా ఉంది? లోపల బయటికి నీకే చెప్పేది. దొంగ కోడి పుట్టావున్నా మొహం ఏంట్రా? ఏం జరిగింది? ఎవరి ఆడలేడి? అవును, మోటార్ రూమ్ లో ఏం చేస్తున్నారా? ఏదో అడ్రస్ అడిగింది మూర్తి, కాస్త డీటెయిల్ గా చెప్తున్నాను. అడ్రస్ అడిగిందా? అడ్రస్ అడిగితే బయటే చెప్పచ్చు కదరా, లోపలికి ఎందుకు తీసుకెళ్ళావరా? ఓహో, అందుకే హౌసింగ్ బోర్డు లో నీళ్లు రాలేదు అంటున్నారు. ఎలా వస్తాయరా? నువ్వు మోటార్ రూమ్ లో ఈ పని చేస్తే అక్కడ నీళ్ళు ఎలా వస్తాయి? నువ్వు ఒక పెద్ద మనిషి అనుకుని కబడ్డీ టీమ్ లో చేర్చుకుని నీకు మర్యాద ఇస్తే ఇక్కడ ఇలాంటి లుచ్చా పని చేస్తావా? నేను కబడ్డీ ఆడిన రోజే చెప్పాను కదా మూర్తి, నా పెళ్ళం టచ్ చేసి 6 నెలలు అయిందని. ఎప్పుడు వెళ్ళినా కడుపు నొప్పి అంటా ఉంది. తననే బాధ పెట్టకూడదు, వచ్చిందన్నే వదలకూడదు కదా. ఏంట్రా ఏదో 10-15 ఏళ్ళుగా పస్తులతో అల్లాడిపోయినట్టు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నా? ఇది ఒక ఆకలే కదా మూర్తి. ఈ విషయం నేను ప్రాణంగా ప్రేమించే నీ భార్యకి తెలిస్తే ఏమవుతుంది? అవును మూర్తి, దానికి గనక తెలిసిందంటే ఊరేసుకుంటది. ఇది మనలోనే ఉండదు. తెలుసు కదా, బుద్ధి లేని గాడిద. మర్యాదగా నీ పెళ్ళం కడుపు నొప్పి వైద్యం చేసి జాగ్రత్తగా చూసుకోపా.
ఇల్లు ఇటుంటే అట్లా పెట్టరా. 2 ఇడ్లీ ఒక వడ తీసుకురమ్మంది. హోటల్కి వెళ్ళి తీసుకెళ్తాం. ఆవిడ అక్కడ ఆకలితో ఉంటే నువ్వు ఇక్కడ ఆకలి తీసుకుంటావు కదా. ఇలా రా, నీకు అసలు సిగ్గుందా? సిగ్గుపడితే ఎలా జరుగుతుంది? కట్టుకున్నాడు ఉద్యోగం అంటే దుబాయ్ పోయా. అందుకని ఈయన్ని పట్టుకున్నావు. కావాలంటే నువ్వు రావచ్చు. ఎవడరా అక్కడ? ముందు ఈ మోటార్ రూమ్ శుభ్రం చేయండి. ఏ రత్తాలు, ఏంటి మొగుడు కోసం చూస్తున్నావా? ఎప్పుడు కడుపు నొప్పి అంటుంటే వాడే అవసరం తీలేదరా. వాడు వేరే వాళ్ళు చూసుకుంటే. ఏంటండి మీరనేది? సరే ఏం భయపడకు, పోను అన్ని సర్దుకుంటాయి. నువ్వు నీ ఆరోగ్యం చూసుకుని వాడు కూడా అప్పుడప్పుడు సంతోషపెడుతుండు. ఏ ఇప్పుడు ఎక్కడున్నారండి ఆయన? వస్తున్నాడే. వస్తున్నాడా? అయ్యో ఏమయ్యో, నా మొగుడు వస్తున్నాడట. పోయా, పో, పో. ఎవడది పీటీ ఉషాలో పరిగెత్తున్నాడు? ఎవడెవడు? ఆయన ఒక బాక్సర్, ఊరికి చూసెడుతున్నాడు. ఏంటి చూసెళ్తున్నాడా? ఓహో, ఆ రూట్ లో పోతుందా కథ. ఈ మొగుడు 1 వేలో వెళ్తుంటే నువ్వు హైవేలో వెళ్తున్నావా? ఇది రత్తాలు, పోతే పోయారు కానీ యాక్సిడెంట్ చేసుకోకండి. తోలేవాడు సరిగ్గా తోలితే యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? పోతే ఈ విషయం మన మధ్య ఉండాలి. నా మొగుడు గనక తెలిస్తే తెలిస్తే